2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భరణి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అది అన్ని రకాలుగా అంటే గతంలో నేను ఉమా గారు వీటికి సంబంధించినటువంటి వీడియోస్ చేశాము. బట్ కమింగ్ 6 months అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది వారి మాటలు తెలుసుకుందాము. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. భరణి నక్షత్రం వారికి కనుక మనం చూస్తే అంటే ప్రీవియస్గా హెల్త్ పాయింట్లో ఏ విధంగా ఉంటుందో మనం డిస్కస్ చేశాము. బట్ జూలై నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూస్తే వీరికి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ కూడా అసలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళకి? తప్పకుండా అండి. భరణి నక్షత్రము అంటే శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం అండి. ఇది మేషరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అయ్యి 13.20 డిగ్రీల నుంచి 26.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే భరణి నక్షత్రము. అయితే భరణి యోని త్రీణి అంటాము. అంటే యోని ఆకృతిలో 3 నక్షత్ర తారలు మనకి ఆకాశంలో భరణి నక్షత్రంగా దర్శనమిస్తాయి. ఇది ఓకే. అయితే ఇక్కడ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అయితే మేషరాశికి సంబంధించినంత వరకు అధిపతి కుజుడు, యముడు అధిదైవంగా ఈ భరణి నక్షత్రానికి ఉంటారు. మేజర్గా భరణి నక్షత్రం అనగానే 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే శిశువునకి దోషం ఉంటుంది. అంటే పుట్టిన తర్వాత చంటి పిల్లలుగా ఉన్నప్పుడు నవవిధ శాంతి అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి. పుట్టి ఒక బాబు భరణి నక్షత్రంలో మా ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆరోగ్యం బాగోట్లేదంటే చిన్నప్పుడు మీరు నవవిధ శాంతి ఆచరించకపోతే తప్పకుండా ఆ బాబుకి ఆరోగ్య సమస్యలు రావడమో లేదా అతని వల్ల మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. నవవిధ శాంతి, దాన్ని నక్షత్ర శాంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. తప్పకుండా ఆచరించండి. అయితే మేజర్గా మనం 4 పాదాలకి చూస్తే కనుక అండి, జనరల్గానే భరణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే వెరీ రిస్ట్రిక్టెడ్ లైఫ్ అనేటువంటిది ఉంటుందండి. అంటే నిర్బంధించబడినటువంటి జీవితంగా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల దాకా జీవితం ఒకలా ఉంటే 20 నుంచి 40 దాకా పెళ్ళయిన తర్వాత ఒకలాగా, పెళ్ళయిన తర్వాత సంతానం కలిగాక ఒకలాగా, అంటే జీవితంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అలంకార ప్రియులు అని చెప్పొచ్చు. జనరల్గా వీళ్ళకి అందంగా ఉండాలి, అందంగా రెడీ అవ్వాలి, కొత్త కొత్త చీరలు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవాలి, బంగారం ఎక్కువగా పెట్టుకోవాలి, వాహనాలు ఇలాంటి ఫ్యాంటసీస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ దాని మూలనే వీళ్ళు కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహలకి లోనవ్వడం, అసంతృప్తి అనేటువంటిది భావనకి రావడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే మేజర్గా ఆధ్యాత్మికత అనేటువంటిది కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత, స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ, స్పిరిచువల్ పవర్స్ కానీ, లేకపోతే వైరాగ్యము, డిటాచ్మెంట్ అనేటువంటిది కూడా రావడం కానీ, ఇది చాలా గొప్ప యోగంగా చెప్పుకోవచ్చు. ఎవరికి ఎలా ఉంటుందనేటువంటిది ఒకసారి మనం డీటెయిల్డ్గా చూస్తే, మొదటిగా భరణి నక్షత్రం 1వ పాదం వాళ్ళకి చూస్తే అండి, వీళ్ళకి రవి యొక్క నవాంశ, సింహ నవాంశ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మేజర్గా ఎలా ఉంటుంది అని అంటే, భరణి నక్షత్రం 1వ పాదం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో విడిపోవడము అనేటువంటి జరుగుతుంది. మేజర్గా ఎక్కువగా కన్ఫామ్గా మనం భరణి నక్షత్ర స్త్రీల యొక్క జాతకాన్ని చూసినప్పుడు చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళ 7వ స్థానం ఎలా ఉంది అని చూడాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ భరణి నక్షత్రం వాళ్ళకి స్త్రీలకి డైవర్స్ అనేటువంటిది అవుతుంది ఖచ్చితంగా. మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ కానీ, అంటే ఒక అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడం కానీ, ఇది 100% జరుగుతుంది. అందులో మెజారిటీ ఎవరెవరికి ఎలా జరుగుతున్నటువంటి మనం చూస్తే, 1వ పాదం వాళ్ళకి ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ఇగో ఆర్ డామినెంట్ ప్రాబ్లమ్స్ వల్ల, అమ్మాయికి లేదా అబ్బాయికి నచ్చకపోవడం వల్ల వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఇది వాస్తవం అండి. ఖచ్చితంగా మీరు జాతకాలు చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. పెళ్ళి కాకముందే పరిహారములు ఆచరించి ముందుకు వెళ్ళండి. అయితే ఈ 1వ పాదం వాళ్ళు ఏ వృత్తిలో బాగుంటుంది అనేటువంటి చూస్తే, మేజర్గా భరణి నక్షత్రం 1వ పాదం వాళ్ళు గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్, గవర్నమెంట్ అఫీషియల్స్గా ఐఏఎస్ ఐపీఎస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రావడం, టీచర్ ఫీల్డ్లో బాగుండడం, పోలీస్ అకాడమీ ఆర్ మిలిటరీ కానీ వీటిలో రాణించడం, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో బాగా రాణించడం, ఇలాంటి ఒక పవర్ఫుల్ లీడర్గా బయటికి ప్రపంచానికి తెలియడం. ఎగ్జాంపుల్, చాలామంది లేడీస్ పాలిటిక్స్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూపిస్తూ ఉంటారు. అలాగా ఒక పొలిటికల్ పవర్ఫుల్ లీడర్స్గా ఎదగడం, ఇలాంటివన్నీ కూడా భరణి నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆర్ లేకపోతే మీరు గోల్డ్ వ్యాపారం, జ్యువెలరీ వ్యాపారం చేయండి, ఎక్స్ట్రాడినరీ అండి. ఇంకా పెట్టింది పేరు. ఖచ్చితంగా మీరు అది చేస్తే ఎక్స్ట్రాడినరీగా సెట్ అవుతారు.
అయితే ఇక రెండో పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక అండ్ ఈ యొక్క ఒకటో పాదం వాళ్ళకి మేజర్గా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే బ్లడ్కి సంబంధించి ఆర్ బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భరణీ నక్షత్రం వాళ్ళు 4 పాదం వాళ్ళకి కామన్గా ఉండేటువంటి ఆరోగ్య సమస్య పర్సనల్ ప్రాబ్లం అండి. అయితే అందులో మనం డీప్గా చూడాలి అనుకుంటే వీళ్ళకి ఒకటో పాదం వాళ్ళకి మేజర్గా ఈ బోన్స్కి అండ్ స్కిన్కి సంబంధించి ఈ బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడతాయి. అయితే మేజర్గా రెండో పాదము భరణీ నక్షత్రం రెండో పాదం వాళ్ళకి మనం మాట్లాడుకుంటే వెరీ సాఫ్ట్ పీపుల్ అండి. వీళ్ళకి బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి సంబంధం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మేనరికము ఆర్ ఎనీథింగ్ బంధువుల్లో వివాహం అయ్యేటువంటి అవకాశములు ఉంటాయి. కానీ ఏంటంటే 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగము ఈ భరణీ నక్షత్రం రెండో పాదం వాళ్ళకి కలుగుతుంది. అంటే 2 వివాహాలు జరగడం, దీన్ని ద్వికళత్ర యోగము అంటాము. సో ఈ 2 మ్యారేజెస్ చేసుకోవడం లేకపోతే మెరిటల్ లైఫ్లో ఒక తెలియనటువంటి అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ఆవేదన బాధ అనేటువంటిది ఉన్నా దాన్ని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా వీళ్ళకి కనబడుతుంది అని చెప్పొచ్చు. ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? ఫినాన్షియల్గా ఎక్స్ట్రాడినరీ అండి రెండో పాదం వాళ్ళకి. రెండో పాదం వాళ్ళు బిజినెస్ మైండెడ్. భరణీ నక్షత్రం రెండో పాదం వాళ్ళు బిజినెస్ చేయాలి. ఉమెన్ క్లోతింగ్ కానీ లేకపోతే కుజుడికి సంబంధించి ఏంటి అంటే మేజర్గా కిచెన్ యూటెన్సిల్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడం కానీ లేకపోతే ఫుడ్ బిజినెస్ ఏదైనా పెట్టడం కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని నడపడం కానీ లేకపోతే జెమ్ స్టోన్స్ అమ్మడం కానీ కుజుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందుకు వెళ్ళడము, కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డర్స్గా కానీ ముందుకు వెళ్ళడము ఎక్స్ట్రాడినరీ బిజినెస్ మైండ్ సెట్ వీళ్ళకు ఉంటుందండి. అండ్ అదృష్టం కూడా ఈ భరణీ నక్షత్రం రెండో పాదం వాళ్ళకి చాలా వెంటనే కలిసి వస్తుంది. బిజినెస్ చేస్తే పర్ఫెక్ట్ బిజినెస్ మీరు చూస్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా మనీ సంపాదిస్తారు. అదృష్టం లక్ అన్నీ కూడా కలిసి వస్తాయి. అయితే వీళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే బ్లడ్ అండి అండ్ పీసీఓడి కామన్ అని చెప్పుకున్నాము. ఈ రెండో పాదం వాళ్ళకి వచ్చేటువంటివి ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఈ పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నరములకి బలహీనత అంటే వీక్గా ఉండడము, అంటే బాడీ చాలా ఫిజికల్గా వీక్ అవ్వడము, ఎక్కడైనా చిన్న కష్టం వస్తే బాడీ తట్టుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ రెండో పాదం వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని చెప్పొచ్చు. అయితే ఇక మనం మూడో పాదంలోకి వెళ్తే భరణీ నక్షత్రం మూడో పాదం వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి వీళ్ళకి. అండ్ వీళ్ళు భరణీ నక్షత్రం మూడో పాదం వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో, క్రియేటివ్ సెక్టార్లో, ఆర్ట్ డిపార్ట్మెంట్లో, కళారంగంలో, నృత్య గీత వాద్యాది రంగాలు, సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేస్తే ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏమేమి బాగుంటాయి అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే వాహనాలు అంటే కార్లు బైక్స్ కొని అమ్ముతూ ఉంటారు, అలాంటివి, వడ్డీ వ్యాపారములు, లేకపోతే ఈ బొటిక్స్ కానీ కాస్మెటిక్స్ ఆర్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ స్పాస్ బ్యూటీ సెలూన్స్ కానీ ఇవన్నీ కూడా మూడో పాదం వాళ్ళకి చాలా బాగుంటాయండి. ఎక్స్ట్రాడినరీ ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్గా డిస్ట్రిబ్యూటర్స్గా కొన్న అమ్మినా చేసినా ఏం చేసినా చాలా బాగుంటారు. అయితే వీళ్ళు మేజర్గా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే పీసీఓడి అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. అంతకు మించి వచ్చేటువంటి అవకాశములు లేవు. కొంతమందికి భరణీ నక్షత్రం వాళ్ళకి మూడో పాదం వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్లో కూడా పర్సనల్ చార్ట్లో కనుక మీకు 8వ స్థానంలో కానీ లేదా తులలో శుక్రరాహులు కానీ శని రాహులు కానీ కంజంక్షన్ ఉంటే బ్రెస్ట్ ఆర్ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశములు ఉంటాయి. జాగ్రత్త పడండి, జాగ్రత్త కోసం మాత్రమే. అయితే ఇక మనం 4వ పాదంలోకి వెళ్తే భరణీ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేటువంటిది కనబడుతుంది. వీళ్ళు కోపాన్ని తగ్గించుకోవాలి. వీళ్ళకి కూడా మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి, కోర్టు సమస్యలు, తగాదాలు, పెద్ద మనుషులు, అంటే వీళ్ళ యొక్క సంసారిక వైవాహిక జీవితాన్ని బయట పెట్టుకోవడము, ఆ గొడవలు తగాదాలు ఇద్దరికీ కూడా ఈ కీచులాటలు రావడం ఇవన్నీ కూడా కనబడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నా తప్పేమి నేను ఇండిపెండెంట్గా ఉంచోవాలి ఎదగాలనుకుంటారు. దానికి అడ్డు రావడం మూలన వచ్చేటువంటి సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా వీళ్ళకి ఏంటి అంటే కోర్టు సమస్యలు, భూ వివాదాలు అనేటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఈ బిజినెస్లో కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో హార్డ్ జాబ్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేజర్గా ఈ 4 పాదాల వాళ్ళని మనం ఇలా చూసుకుంటే కనుక జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా మీరు అడిగినటువంటి ఈ పరిమితులు జూలై 10వ తారీఖు అండి. అంటే వీళ్ళకు ఉండేటువంటి కష్టములు కానీ లేకపోతే సమస్యలు కానీ ఇక్కడి నుంచి ఉపశమనాన్ని చూస్తాయి అని చెప్పచ్చు.
ఎందుకంటే మేషరాశికి కొంత రాబోయేటువంటి దశలన్నీ కూడా మంచి మెరుగ్గా దినదిన అభివృద్ధి చెందేటువంటి విధంగానే కనబడుతూ ఉన్నాయి. జూలై 10వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళ కెరీర్లో కానీ, డబ్బు విషయంలో కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నిట్లోనూ మంచి జయము, లాభము, విజయాలు చూసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 13 నెలలండి, అద్భుతంగా ఉంటుంది. అయితే మేజర్గా నవంబర్, డిసెంబర్ ఈ 2 monthsలోనూ శుక్రబలం అనేటువంటిది వీక్ అవుతుంది కాబట్టి మేజర్గా 3వ పాదం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. లవ్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడం, 4 పాదాల వాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్ కానీ, లేకపోతే శుక్రుడికి సంబంధించి ఏంటంటే గుప్త రోగములు, సుఖవ్యాధులు రావడం కానీ వచ్చే అవకాశములు ఉంటాయి. అండ్ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే ముఖానికి సంబంధించి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బుని బాగా కాపాడుకోండి. ఎస్పెషల్లీ 3వ పాదం వాళ్ళు డబ్బుని బాగా కాపాడుకోండి. రూపాయలు నీళ్లు ఖర్చునట్టుగా వెళ్ళిపోతాయి. సో ఈ 4 పాదాల వాళ్ళు కూడా ప్రతి శనివారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరంతో స్వామికి అర్చన చేయించడం చాలా గొప్ప రెమెడీ. తర్వాత ఎస్పెషల్లీ 3వ పాదం వాళ్ళైతే మహాలక్ష్మీదేవికి ఆరాధన తప్పకుండా చేయండి. 4వ పాదం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. 2వ పాదం వాళ్ళు వినాయకుడి యొక్క ఆరాధన చేయండి. 1వ పాదం వాళ్ళు ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారములు చేయడం కానీ తప్పకుండా చేయండి. ఎక్స్ట్రాడినరీగా రాబోయేటువంటి రోజులు ఉంటాయి. బేసిక్గా ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్గా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ఏ ముఖ్యమైన నిర్ణయాలైనా తీసుకోండి. అయితే చాలామంది మీ దగ్గర అంటే ఇప్పుడు గోచార రీత్యా చూస్తూ ఉన్నాము, పర్సనల్ చార్ట్ ఏముంది, కమింగ్ 6 months అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజినెస్ అయినా సరే, మ్యారిటల్ ఇష్యూ అయినా సరే, లేదంటే రిలేషన్షిప్లో పిల్లల విషయంలో అయినా సరే, ఏది ఉన్నా సరే, అంటే ఫ్యామిలీ విషయంలో అయినా సరే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆరోగ్యరీత్యా అయినా సరే, కెరీర్ పరంగా అయినా సరే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించింది. ఎవరైనా సరే మీ ప్రొఫెషన్లో ఇబ్బంది పడుతున్నా, మీ హెల్త్ పరంగా కానీ, చాలామందికి వివాహం కాక అశ్విని నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి మేజర్గా సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎవ్వరు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ చార్ట్లో దానికి ఒక కారణము అనేటువంటిది ఉంటుంది. ఐదర్ అది కాలసర్పదోషంగా గుర్తించడమా, లేకపోతే కుజదోషంగా గుర్తించడమా, ఏది ఉందా అనేటువంటిది పర్సనల్ చార్ట్లో అర్థమవుతుంది. మీ పర్సనల్ చార్ట్ ద్వారానే మీ జీవితం అనేటువంటిది మనం జాగ్రత్తలు చెప్పచ్చు, లేకపోతే డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనా, సమస్య ఏదైనప్పటికీ కూడా అది మీ చార్ట్లో ఉంటే, ఒకవేళ లేకపోతే ఏదైనా దోషాన్ని పట్టి ఉంటే దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేయించి ఒక మూల మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి భగవత్ అనుగ్రహంతో మీరు అనుకునేటువంటివన్నీ సిద్ధించేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీకు ఉండేటువంటి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరి పర్సనల్ చాట్ వాళ్ళకి దాని తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు మ్యారిటల్ ఇష్యూస్లో కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో, దాంతోపాటు బిజినెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏ కెరీర్ చూస్ చేసుకోవాలో తెలియదు. కొంతమందికి ఏమో హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి నరదృష్టి ఉంటుంది. వీటికన్నిటికీ మీకు గనక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ కావాలి అనుకున్నట్టుంటాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఉమా గారికి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.